పెళ్లికాని ప్రసాద్కి ఒక ప్రామిస్ చేశాడు అన్న, ప్రతిజ్ఞ చేశాడు ఇట్లా చేపెట్టి. ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ ఇంటర్వ్యూలో ఎవరికి చెప్పని కొన్ని సీక్రెట్స్ సబ్కీర్తో చెప్పిస్తానని ప్రామిస్ చేస్తున్నాను అన్న, గుర్తుపెట్టుకో. రైట్, ఓకే. ఓకే, తోటా తీసిన బాంబులాగా ఎప్పుడు ఇంత ఎనర్జీకి ఎలా ఉంటావు? కసి, జీవితంలో సాధించాలి, ఇక్కడ నిరంతరం పోరాటమే. ఏ దిక్కు లేని మనకి దేవుడే దిక్కు. ఆ దేవుడిని నమ్ముకొని, మన కష్టాన్ని నమ్ముకొని ఒకటి సంకల్పించుకొని ముందుకు నడిచామంటే తప్పకుండా ఈ ఎనర్జీ ఉంటుంది, ఆ దేవుడు అండా ఉంటుంది, ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాన్న గార్డు, చాలా చిన్న ఉద్యోగం. తర్వాత కట్ చేస్తే నువ్వు హైదరాబాదు, తర్వాత మల్టీమీడియా కోర్సులు, తర్వాత అది మానేయటం. ఏంటన్నా ఈ జీవితం? ఇప్పుడు సాలిచాలన సంపాదన, చదువు కూడా పెద్ద ఎడ్యుకేషన్ కూడా పెద్ద గొప్ప ఎడ్యుకేషన్ ఏం కాదు. లేదు, అటువంటిది సినిమా మీద రావటం, పొంగనూరులో వాళ్ళు ఒప్పుకోరు, నువ్వు సినిమా అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎట్లా పంపించారు నేను? అసలు పొంగనూరుకి హైదరాబాద్కి సంబంధం కూడా లేదు. సంబంధం కూడా. సో అయినా మనం వచ్చాము అంటే డెఫినెట్గా అంటే మన స్టడీస్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళాం, ఆ స్టేజ్ కావచ్చు, తర్వాత బ్యాంక్ జాబ్స్ కోసం నంద్యాలకు వచ్చిన, ఇవన్నీ కూడా ఈ స్టడీస్ అన్నీ కూడా ఏంటంటే ఒకటి సినిమా, రెండు క్రికెట్, వీటి వల్ల వాటిని ఒక ఫ్లాప్ షోగా మార్చుకున్నాం ఆ స్టడీస్ అనేది. సో దేని ద్వారా అయితే మన ఆ స్టూడెంట్ లైఫ్ని పోగొట్టుకున్నామో ఆ రెండిట్లోనే ఎదగాలి. ఒకటి క్రికెట్, రెండు సినిమా. సో క్రికెట్కి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడేంత స్థాయి కావచ్చు, ఆడ వెళ్ళగలిగే ఆ రోజుల్లో ఆడ వెళ్ళగలిగే ఆ దారి కావచ్చు, ఇవన్నీ మనకి తెలియలేదు. సో మనకు తెలిసింది సినిమా. సో సినిమా పరంగా మాత్రం డెఫినెట్గా మనం సినిమాలు చూడగలం, సినిమాలు జడ్జ్ చేయగలం, అది దాంట్లో ఏంటంటే అనాలిసిస్ చేయగలం. ఆ మెచ్యూరిటీ అప్పుడు తక్కువ ఒక రకంగా మాట్లాడగలిగే స్థాయి అయితే ఉండేది. సో వీటిని బేస్ చేసుకుని తప్పకుండా మనం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనే పట్టుదలతో దానికి మల్టీమీడియా అనే ఒక కోర్సు అడ్డు చెప్పి, ఇక్కడ వచ్చి మనం మల్టీమీడియా చేసింది లేదు, పాడు లేదు, దానికి ఒక కోర్సు అని అడ్డు చెప్పి, అంటే ఆ కోర్సు అని చెప్తే ఇంట్లో డబ్బులు ఇస్తారు కదా, ఫస్ట్ లైఫ్ లీడ్కి పనికొస్తుంది అప్పట్లో అని అలా చెప్పి ఇక్కడికి వచ్చి నా ప్రయత్నాలు మొదలు పెట్టడం, ఈరోజు మీ ముందు కూర్చుని ఎంత స్థాయి కాదన్నా. ఇండస్ట్రీలోకి రావటం ఏదో ఒకటి చేయాలన్నా, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలన్నా, అసలు ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, డైరెక్టర్ అవుదామని వచ్చాం. నాకు బాగా ఇన్స్పిరేషన్ తీసుకునే సినిమాలు భారతీయుడు, కృష్ణవంశీ గారి సింధూరం, నెక్స్ట్ ఒకే ఒక్కడు, ఇలా సోషల్ బర్నింగ్ ఇష్యూ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అందులో అప్పుడు ఆ స్టేజ్లో ఎన్నో లవ్ స్టోరీస్ ఇట్లాంటి కమర్షియల్ సినిమాలు హిట్ అయ్యేవి. బట్ ఈ 3 మూవీస్ మాత్రం నాకు ఎందుకో ఒక తెలియని ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసింది. అంటే ఆ సినిమాలో ఉన్న కంటెంట్ని మనం జడ్జ్ చేయలేకపోవచ్చు, కానీ అప్పుడున్న మెచ్యూరిటీ ప్రకారం బట్ కొత్తగా అయితే మాత్రం అనిపించింది. అందులో ఎస్పెషల్లీ రకరకాల భారతీయుల్లో షార్ట్స్ కావచ్చు, అండ్ సింధూరం ఫస్ట్ ఓపెన్ ల్యాండ్లో, ఆ మిస్ట్లో గ్రీన్ ల్యాండ్లో బాంబ్ బ్లాస్టులు కావచ్చు, ఆ క్యారెక్టరైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ బాగా ఇంటెన్స్ క్రియేట్ చేసేది. అలా వాటిని తదేకంగా చూస్తుండేవాడిని, పదే చూసేవాడిని. నా సినిమాలు పొంగనూరు తాజ్మహల్ థియేటర్లో, ఆ పొంగనూరు థియేటర్లో వేసినప్పుడు పదే వాటికి వెళ్ళేవాడిని, మానుషకి వెళ్ళేవాడిని, కాలేజ్ ఎగరగొట్టి వెళ్ళేవాడిని, ఇలా ఉండేది. సో బాగా ఇంపాక్ట్ తీసుకున్నాయి ఆ సినిమాలు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పదే చూసిన సినిమా అంటే అప్పుడు నాకు శివ అనే సినిమా అర్థమయ్యేది కాదు. అర్థమే అంటే ఆ స్టేజ్ అలా ఉంటుంది కదా. తర్వాత వన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ శివ సినిమాని దాదాపు ఒక నాకు తెలిసి ఇప్పటికీ చూస్తూనే ఉంటా, 200-300 టైమ్స్. శివ కావచ్చు, దళపతి కావచ్చు, నిరీక్షణ కావచ్చు, ఆత్మబంధువు కావచ్చు, గీతాంజలి కావచ్చు, ఇట్లా ఆ నాయకుడు, ఇవన్నీ రిపీట్గా సీన్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కావచ్చు, వీటిని బాగా పిచ్చిగా చూసేవాడిని. ఈ సినిమాలకి వాటికి నాకు ఎందుకో టోటల్ ఎంటైర్లో ఒక డిఫరెన్స్ కనపడేది. సో అందుకోసం అలా డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అన్న ఇప్పుడు ఎవరి ఇంటి చుట్టూ తిరిగావు నువ్వు? డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్దామని? రెగ్యులర్గా అయితే బాగా తిరిగానండి. నాకు రమేష్ వర్మ గారిని పోస్టర్ డిజైనర్ ఇప్పుడు ఉన్నారు కదా, ఆయన ఇంటి దగ్గరలో ఉండేవాడిని. అది జస్ట్ ఆపోజిటే ఉండేది నా రూమ్. అక్కడికి లక్కీగా సినిమా వాళ్ళంతా వచ్చేవాళ్ళు, పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆయన పోస్టర్ డిజైనింగ్ చేసేవాళ్ళు కదా. సో ఆయనతో పరిచయం ఏర్పరచుకున్నాను. ఆయన నన్ను అంటే కొంతకాలం తర్వాత ఒక సినిమాకి నన్ను జాయిన్ చేయడం జరిగింది. రమేష్ వర్మ గారు ఫస్ట్లో నాకు బాగా హెల్ప్ చేశారు. తర్వాత శేఖర్ సూరి గారి దగ్గర కదా, శేఖర్ సూరి దగ్గర ఫిల్మ్ బేర్ మీద రమేష్ వర్మ గారు జాయిన్ చేశారు. సో ఆ సినిమా జాయిన్ అయ్యేది మాత్రం ఒక గొప్ప, అంటే అప్పట్లో పని కావాలి అని ఒక తపన, పని కావాలని ఒక పట్టుదల, పని దొరికితే దాన్ని అసలు టోటల్ దాన్ని అంతు తేల్చేద్దాం అనేంత ఒక కసిలో ఉండేవాడిని. అలా వెయిట్ చేస్తే నాకు ఈ ఫిల్మ్ బై అరవింద్ అనే సినిమా దొరికింది. ఆ ఫిల్మ్ బై అరవింద్ అనే సినిమా నాకు నిజంగా నాలో ఉన్న ఆ కసిని తీర్చింది. పని పరంగా కావచ్చు, టెక్నికాలిటీ పరంగా కావచ్చు, షూటింగ్ ఎలా జరుగుతుందో కావచ్చు, అది శేఖర్ సూరి గారు నాకు చాలా బాగా ఆ సినిమా ఉపయోగపడింది. నిజంగా శేఖర్ సూరి గారు నా గురువు గారు ఆయన. తర్వాత ఆ సినిమాకి ఏంటి మారుతి గారు కాంట్రిబ్యూషన్?
మారుతి గారు దాని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఓహో ఆ సినిమా కూడా. ఓకే అలా మారుతి గారు అక్కడ పరిచయం. అట్లా సో అప్పుడు శేఖర్ సూరి గారితో కన్నా నేను మారుతి అన్న తెక్కుండేవాడిని. ఉమ్, ఉమ్, మారుతి అన్న గారితో ఇలా షేర్ చేసుకుంటాను, అన్న ఇలా ఉంటాయి థాట్స్ ఇలా ఉంటాయి. ఉమ్, అప్పుడు ఆయన నాలో ఉన్న ఫైర్ బాగా గుర్తించారు. ఉమ్. లేదు బ్రదర్, చాలా సిన్సియర్గా ఉన్నాం, తప్పకుండా మంది లైఫ్ ముందుకు తీసుకెళ్తావు అని నన్ను అప్పటి నుంచి మారుతి అన్నకి నాకు ఒక డివైన్ కనెక్ట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీని వెనుకున్నది కూడా మారుతి అన్న. ప్రతి క్షణం ప్రతిరోజు ఎక్కడైనా నేను అడ్డదారి అంటే దారి తప్పుతున్నా ట్రాక్ తప్పు సరే ఆ ట్రాక్ తప్పి ఆ దారిలో వెళ్ళనిలే అన్నీ తెలుసుకుంటాడని చెప్పి ఈ స్టేజ్ని ఇప్పుడు పట్టుకొని మళ్ళీ ఇటు తీసుకొచ్చి మళ్ళీ సరైనదని నడిపించడం నిజంగా డివైన్ కనెక్ట్ మారుతి అన్నతో నాకున్నది. సూపర్. పెళ్లికాని ప్రసాద్కి పెళ్ళి అవుద్దా సినిమా? అది సస్పెన్స్, బట్ ఆ ట్రాక్ బాగుంటుంది. అది అంటే ఇప్పుడు వస్తున్న సినిమాల్లో డెఫినెట్గా ఒక హ్యూమర్ ఉన్న సబ్జెక్ట్ అండి. సీన్ బై సీన్ ప్రతి సీన్లోనే హ్యూమర్ ఉంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ థియేటర్లో వచ్చేసి సీన్ని చెడపకుండా గాన అవుట్పుట్ తేగలిగితే పెళ్లిగాని ప్రసాద్ అవుతుంది. అది ఎక్కడ కూడా ఆ మిస్టేక్ జరగకుండా ఈ సినిమా తీసుకొచ్చాం. పెళ్లిగాని ప్రసాద్కి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో ఉంటుంది, ప్లస్ ఆ సీన్స్ అన్నీ డెఫినెట్గా ఫన్ బ్లాస్ట్ ఉంటుంది థియేటర్లో. కదా మీకు గ్రంథం ఉన్నట్టు పెళ్లి కూతురికి అని ఉంటుందా గ్రంథం? వాళ్ళకి లేదండి, ఆ గ్రంథాన్ని ఢీ కొట్టేది వాళ్ళ ఫ్యామిలీ. ఆహా. నువ్వు నీ గ్రంథం నీ రూల్స్ మేము వచ్చామరా అని చెప్పి సునామీలో వచ్చి మా మీద పడతారు వాళ్ళు. పడిన తర్వాత అల్లకల్లోనే ఉంది సెకండ్ హాఫ్. అది బాగుంటుంది. ఫస్ట్ 2,90,00,000 ఇస్తూ ఉంటారు కట్నం, తర్వాత ఎంతకి డ్రాప్ అవుతుంది? అది కథ నా నిజంగా అదే మెయిన్ పాయింట్. అది నిజంగా సినిమాలో మనం బాగా చూసుకునేది అని ఉంటే ఆ పాయింట్. ఇప్పుడు మన 1,90,00,000 ఇస్తామన్నాడు వచ్చా, ఆయన వచ్చి చెప్పగానే 10 ఒక్క రూపాయి తక్కువ నేను చేయను అంటున్నాను. సో అది ఏం జరిగిందనేది సినిమా. అంటే వీళ్ళ కట్టుబాట్లని, వీళ్ళ ఈ గ్రంథాన్ని, వీటన్నిటిని తుడిచిపెట్టేస్తారు వాళ్ళు వచ్చి. అది బాగుంటుంది. కాదు, మీతో పాటు మీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఇస్తారు అంటే ఐడియా బాగుంది నిజంగా. అవును, నిజం చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్. అది మీరంతా ఇలా మాట్లాడుతున్నారంటే ఈ సినిమాకి అఖిల్ వర్మ డైలాగ్స్ అంటే జస్ట్ మనకన్నా ఒక 10 years చిన్న అబ్బాయి, జస్ట్ కంప్లీట్ చేసి వచ్చారు స్టడీస్ అంతా. వాళ్ళల్లో ఉన్న ఆ విద్వత్తు, అది ఆ రైటింగ్ స్కిల్స్ అనేవి ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. సినిమా చూసిన వాళ్ళందరూ, స్టోరీ రాసిన మన లోహిత్ కావచ్చు అండ్ అఖిల్ వర్మ, వీళ్ళందరూ నిజంగా నాకు స్టోరీ చెప్పేటప్పుడు అంటే మనకన్నా ఒక 10 years చిన్న వాళ్ళతో పనిచేస్తున్నాం అని వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉందండి, చాలా బాగా నచ్చింది ఇప్పుడున్న జనరేషన్కి. ప్లస్ వీళ్ళని తీసుకెళ్ళి మారుతిని దగ్గరికి వెళ్ళినప్పుడు మారుతిని విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఆ అబ్బాయిని లోహిత్ని అయితే బ్రదర్ నిజంగా అంటే కథ తిన్గా ఉంటుందండి. డైలాగ్ వర్షన్తో పాటు వీళ్ళు కథ చెప్పినప్పుడే అది కాంపాక్ట్గా వచ్చి మంచి అవుట్పుట్ ఇస్తుంది. అది వాళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు. దాన్ని డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు. అభిలాష్ రెడ్డి అంటే కొత్త అతనా పాత అతనైనా? ఇంతకుముందు ఒక సినిమా చేసినట్టున్నారు, దాని కాంట్రిబ్యూషన్ తక్కువ అన్న అంటారు, బట్ ఇదే సినిమా డెబ్యూ అవ్వచ్చు. ఇదే డెబ్యూ. ఎట్లా నమ్మారు డెబ్యూ అంటే? మీరు చాలామంది డైరెక్టర్లతో చేశారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు. డెబ్యూ అనేవాళ్ళు మీరు అన్నట్టు కథ బాగా చెప్తారు, అద్భుతంగా చెప్తారు నెరేషన్. పిక్చరైజేషన్ వచ్చేప్పటికి కొంచెం కంగారు పడతారు, ఒక హీరో కనపడతాడు, మీ మీద అన్నీ చేయాలి ప్రయోగాలు, ఫైట్లు పెట్టాలి, కామెడీ పెట్టాలి, పెద్ద పెద్ద సీన్స్ తీసేయాలనుకుంటూ ఉంటారు. ఆ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యాడా అభిలాష్ రెడ్డి? అలా ఏం అవ్వలేదండి, ఎందుకంటే ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. వాళ్ళ టీం బాగుంది. ప్లస్ ఈ సినిమాలో మనం పెద్ద పెద్ద సీన్లు కావచ్చు, పెద్ద పెద్ద ఎమోషనల్ సీన్స్ కావచ్చు, సెంటిమెంట్, ఇటువంటి సీన్స్ ఏమీ లేవు. టోటల్ 55 సీన్స్ ఉంటే 45 సీన్స్ వరకు వీళ్ళు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకవేళ మనకి ఎమోషన్ చేయగల, సెంటిమెంట్ చేయగల సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి, దాన్ని కూడా వాళ్ళు తీసేసి దాన్ని కూడా నవ్వించారు. ఇది కూడా ఎందుకు మనం డ్రాప్ చేయించాలి? మన లక్ష్యం వీళ్ళని వేరే దారిలో తీసుకెళ్ళడం కాదు, మన లక్ష్యం వీళ్ళని నవ్వించాలి. దాని ఎమోషన్ ఎందుకు చెప్పాలి మనం? ఆ ఎమోషన్ కూడా వీళ్ళు ఫన్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. పైగా ఎలా వస్తుందని అవుట్పుట్ చూసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా తీసుకుని మారుతి అన్న చూపించాను. ఫస్ట్ ఈ అవుట్పుట్ ఫస్ట్ కాపీ చూసింది మారుతి అన్న. వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్లో చూశారు. చూసి అసలు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా దీన్ని సరైన దానిలో నేను తీసుకెళ్తే నేను చెప్పినట్టు వినండి అని చెప్పి ఈరోజు ద గ్రేట్ బ్యానర్, నా ఆర్టిస్ట్గా బాన్ అండ్ బ్రాట్ బ్యానర్ ఎస్విసి నుంచి రిలీజ్ కావడం, రాజు గారి ఆశీస్సులు, శిరీష్ అన్న ఆశీస్సులు ఉండడం, ఇలా గ్రాండ్గా రిలీజ్ అవ్వడం 21st జరిగింది. రాజు గారు చూసారన్న సినిమా? చూశారండి. రాజు గారి సినిమా చూశారు, శిరీష్ అన్న చూపించారు. ఫస్ట్ శిరీష్ అన్న సినిమా చూశారు. చూసి ఒకటే కండిషన్ పెట్టారు, ఒక 20 minutes టైం ఇస్తా, మాది చాలా వాల్యుబుల్ టైం, అక్కడ కూర్చొని నేను భరించలేను, అవంతా నాకు కనెక్ట్ అయిందా మొత్తం చూస్తా, లేదంటే ప్లీజ్ మొహమాటం లేకుండా మొహం మీద చెప్పి వెళ్ళిపోతాం అంటే అన్న ఆ 20 నిమిషాలు చాలన్నా మేము ప్రూవ్ చేసుకుంటాము. కట్ చేస్తే వీళ్ళు చాలా ఎక్స్ట్రా ఫస్ట్ సీన్ నుంచి కట్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ 20 minutes సినిమా కనెక్ట్ అయ్యింది, 15 minutes కనెక్ట్ అవుతుంది సినిమా. ఓ హీరో క్యారెక్టరేషన్ ఇది అని కనెక్ట్ అవుతుంది. సో వీళ్ళు బాగా చేశారని చెప్పి శిరీష్ అన్న మొత్తం 20 minutes సినిమా చూశారు. 2 hours సినిమా చూసి బయటకు వచ్చి భుజం తింటే అప్రిషియేట్ చేసి, దీని వెనక ఎస్విసి ఉంది, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేసుకోండి అన్నారు. అప్పుడు మా రాజస్థాన్ కలిసారు. రాజస్థాన్ చూసి శిరీష్ అన్న ఏం చెప్తే అది ఫాలో అయిపోండి,
అని చెప్పారు. టీజే ఢిల్లు 2లో అనుకో, టిల్లు 2లో ఎక్కడ పడతారో ఇట్లాంటి జంబల్ హాట్ లేడీస్ నేను డైలాగ్ ఉంటుంది. నీకు ఎలా దొరుకుతారు పెద్ద పెద్ద హీరోలు కానీ, ప్రభాస్ అన్న కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళంతా మంచి క్లోజ్. ఎట్లా ఎంత క్లోజ్ ఎట్లా అవుతారు? ఒక ఆర్టిస్ట్ మామూలుగా నిజమే చేసి మాడతారు, అది అక్కడితో కట్ అయిపోద్ది, ఆ సినిమాతో రిలేషన్ కట్ అయిపోద్ది, ఆ సినిమా తర్వాత పెద్దగా ఉండవు. ఎట్లా కుదురుతుంది ఇవన్నీ? మన గుడ్ విల్ అన్న. ఓవరాల్గా మనం 50 yearsగా మనం సాధించుకుంది ఏంటంటే, ఎవరైనా ఎంక్వైరీ చేసినా, మీరు నా గురించి ఎంక్వైరీ చేసినా, సప్త గురించి ఏదైనా కొంచెం 2-3 చెడు చెప్పండి అంటే ఏమున్నాయి చెప్పడానికి. మనం ఎక్కడ తిరిగేది లేదు, ఎక్కడ దొరికి అట్లా అంటే మీన్స్ ఎక్కడ మన పైన బ్యాడ్ మార్క్ అంటే ఏం లేదు. మనం కూడా అటువంటి పట్టించుకునేది కాదు. మనం ఒకసారి జీవితంలాగా ప్రశాంతంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా గుడ్ విల్తో మంచి పేరు సంపాదించుకోవాలి. అది మనం ఆ సెట్లో వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు మనం ప్రవర్తించే మన ప్రవర్తనే రేపొద్దున వాళ్ళు మన సహాయం చేసే విధంగా ఉంటుంది. కాదండి, ఇంత కలర్ఫుల్ లైఫ్లో ఒక చికెన్ తినవు, మటన్ తినవు, ఎనవే తినవు, ఎట్లా ఇంత డివోషనల్ ఎట్లా కూర్చుంది? ఇంత కలర్ఫుల్ ప్రపంచంలో చుట్టూ అమ్మాయిలు ఉంటారు, నీ టేబుల్ మీదకి ఏ హోటల్ నుంచి కావాలంటే ఆ హోటల్ ఫుడ్ వస్తుంది, ఎట్లా కంట్రోల్ కాగలవు నువ్వు? అంతే. ఇప్పుడు నాన్ వెజ్ అనేది మాత్రం వెంకటేశ్వర స్వామి మీద గర్భగుడిలో ఒట్టేసుకున్నాను, ఇంక జీవితంలో తిన్నాను అని చెప్పి. సో 100% ఇప్పుడు నాన్ వెజ్ చూస్తే వెంకటేశ్వరం అంగ తిన్నాను, లైఫ్ లాంగ్ తిన్నాను, అయిపోయింది, ఇంకా అయిపోయి. ఇప్పుడు నాన్ వెజ్ చూస్తే వెంకటేశ్వరం బొమ్మ కనిపిస్తుంది, అమ్మ ఇప్పుడు భయం అని చెప్పి, కాబట్టి అది ఇంక ఫినిష్. ఇంకా మనకు అది సెంటిమెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా దాని జోలికి వెళ్ళాం. ఇంకా సిగరెట్లు ఫస్ట్ నుంచి అలవాట్లేదు, స్మోకింగ్ కావచ్చు ఇవన్నీ ఫస్ట్ నుంచి అలవాట్లేదు, కాబట్టి అలా వదిలేసాం. ఇంక మందాలు అంతే. ఎట్లా చిల్లవరా? మీ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, మీ గ్యాంగ్ ఉంటారు? లేదు, మా చిల్లోడు అనుకుంటే రకరకాలు ఉంటాయి. థమ్స్అప్లు ఉంటాయి, స్ప్రైట్లు ఉంటాయి, స్ప్రైట్లు ఉంటాయి, అలా రకరకాలుగా ఉంటాయి. సో మన నాకు బాగా నేను కాఫీలో ఉన్నా బాగా, నాకు కాఫీ అంటే బాగా ఇష్టం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కాఫీ టేస్ట్ చేస్తాను. నాకు ఈ రోజు మొత్తంలో నీకు బాగా ఫేవరెట్ టైం ఏదంటే ఒక ఈవినింగ్ 4 to 5 నేను తాగే కాఫీ టైం అనేది నాకు ఫేవరెట్ టైం. అది నా కాఫీని బాగా ఎంజాయ్ చేస్తాను. కదండి, ఇంత ఇప్పుడు చెప్తున్నట్టు చాలామంది కలర్ఫుల్ ప్రపంచంలో ఎవరు ఏ అమ్మాయి నచ్చలేదు మీకు ఇక్కడ? నిజంగా మనకు అటువంటి ఆలోచనలు చాలా తక్కువ బ్రదర్. నేను సీరియస్ చెప్తాను, నాకు జీవితాన్ని గెలవాలి, సక్సెస్ అనే ఒక డయాస్ పైన నిలబడాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకోవాలి, వీటిపైన ఎక్కువ ఆలోచన ఉంటుంది. కానీ మిగతా యావిగేషన్ పైన నేను అంతకు ఎక్కువగా పట్టించుకోను. ఆ సక్సెస్ డయాస్ పైన నిలబడి మాట్లాడే ఆ ఎనర్జీ వేరు, కనిపిస్తూ ఉంటుంది. నాకు అది కావాలా, ఇటువంటి మంచి సినిమాలు చేయాలా, ఇటువంటి జస్ట్ యూత్ బ్యాచ్ తో పని చూసి అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటారు. హీరోయిన్ వచ్చినా కూడా, హీరోయిన్ ఉన్న సినిమాలో కూడా హీరోయిన్ పక్కన దూరంగా కూర్చుంటారు. చాలా మంది కావాలని చేతులు వేసేవాళ్ళు ఉన్నారు, పక్కకి జరిగి కూర్చుంటారు. ఎందుకట్లా? అట్లా ఫ్రెండ్షిప్గా ఉంటాం, అదేం లేదు. బాగా మాట్లాడతారు, మనం మాట్లాడతాం, అన్నీ జరుగుతాయి, అన్నీ నీట్గా మాట్లాడుకుంటాం తప్పిస్తే జస్ట్ అంతే కాదు. అక్కడికక్కడ దాని గురించి అంటే వాటిపైన వెళ్ళామనుకోండి, మన ఎయిమ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనం సాధించాల్సి దూరం అయిపోతామని ఒక భయం. ఏదన్నా ఇంకోటి ఏంటి, ఏదన్నా ఇప్పుడున్న మీడియా ప్రకారం కావచ్చు, మనం ఏదన్నా అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు రాసే రకం అదొక భయం మీడియా. కాబట్టి మన లిమిట్స్లో మనం ఉన్నాం అనుకోండి, తప్పకుండా మంచి జరుగుతుంది కదా. అసలు ఫస్ట్ క్రష్ కూడా లేదా? అవంతా ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి వచ్చాం కదా. అప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్లో 100% ఫస్ట్ క్రష్ ఉండేది. రకరకాలుగా వాళ్ళంతా సెటిల్ అయిపోయారు, హ్యాపీగా వాళ్ళు సెటిల్ అయిపోయారు. సరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకా మాట్లాడకూడదు వాళ్ళ గురించి. కాబట్టి అలా జర్నీ. ఎప్పుడన్నా శుభార్త ఎప్పుడు చెప్తాం చూద్దాం. నా గాడ్ గ్రేస్ ఈ పెళ్లిగాని ప్రసాద్ తర్వాత, ఈ పెళ్లిగాని ప్రసాద్ ఒక సెంటిమెంట్ ఉంది మా అందరికీ. ఏంటంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకా పెళ్లి కాదనుకున్నారు కొంతమంది, వాళ్ళకి సినిమా వర్క్ చేయడం వల్ల పెళ్లి అయిపోయింది. సో అలా పెళ్లిగాని ప్రసాదులందరూ మా సినిమా చూస్తే సెంటిమెంట్గా పెళ్లి అయిపోతుంది. సో పెళ్లిగాని ప్రసాద్ అమ్మలకు కూడా పెళ్లి అయిపోతుంది. సో ఆ సెంటిమెంట్ నాకు కూడా వర్కౌట్ అయ్యి ఒక మంచి దొరికిందంటే గాడ్ గ్రేస్. చూద్దాం. ఏంటంటే నీ మీద ఎటువంటి రూమర్స్ లేవు, ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు లేవు, అజాత శత్రువు. కాకపోతే ఒకటి ఉంది, సప్తగిరి దగ్గర 100 కోట్లు ఆస్తుంది. ఇక్కడ కానీ, ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నువ్వు ఉంటున్న ఇల్లు కానీ, ఇది కొనేసావు, అద్దెకున్న ఇల్లు కొనేసావు ఒకటి. తర్వాత నెల్లూరు సైడ్లో నీ పేరు మీద 100 ఎకరాలు కష్టపడి సంపాదించుకుంది, 100 ఎకరాలు ఉన్నాయి అంటారు. ఎంతవరకు నిజం? రాంగ్ అండి, చాలా టోటల్ రాంగ్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను 250 రూపీస్తో వచ్చాను ఇండస్ట్రీకి. ఇప్పుడున్న స్టేజ్కి ది బెస్ట్ పొజిషన్లో ఉన్నాను. 100% నేను నాకు ఇక వేరే ఎదుగులు లేదు కాబట్టి డెఫినెట్గా నేను సంపాదించుకున్నంత ఒక చోట ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకొని ప్రశాంతంగా జీవితం తప్ప మీరు అన్నట్లు 100 కోట్లు అయితే అది రాంగ్. అది బట్ హ్యాపీ. ఇది రాంగ్ కదన్న. ఎప్పుడు మీ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, తప్పేం లేదు. అవును, ల్యాండ్స్ మీద అలా చేసినవి మనకు అప్పుడెప్పుడు ప్రేమక చిత్రం తర్వాత వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేసింది ఈరోజు మంచి పొజిషన్లో ఉండొచ్చేమో, అది నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను తప్పిస్తే మరి అంత హ్యూజ్ అమౌంట్ అయితే లేదు, డెఫినెట్గా లేదు, 100% లేదు. పైగా నాకు కొంచెం మా అమ్మ అంటే చాలా ఇష్టం. నాకు అనుకోకుండా భగవంతుడు ఆమెకు ఒక అనారోగ్యం. సో దానివల్ల ఆమెకి నేను చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది నేను చాలా ఇష్టంగా పెడుతున్నాను కాబట్టి అది పెద్దగా ఇదే విషయం కాదు. ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతారా, ప్రొడ్యూసర్ అవుతారా, హీరోగా కన్యూ అవుతారా?
లేదండి కమెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతా, హీరోగా కూడా కంటిన్యూ అవుతా, మంచి అవకాశాలు అవ్వాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సీనియర్ కమెడీని అయ్యాను కాబట్టి సో అలాంటి క్యారెక్టర్లు కాకుండా ఒక క్యారెక్టర్ మోయగలడు అని నమ్మి ఈ జనరేషన్గా నాకు సినిమాలు ఇవ్వగలిగితే తప్పకుండా నేను మంచి క్యారెక్టర్లు చేస్తాను. అట్ ద సేమ్ టైం నా దగ్గరికి వచ్చే హీరోగా సినిమాలు కూడా చేస్తాను. నాకు ఓవరాల్ కావాల్సింది ఏంటంటే పని కావాలి, సినిమా పని కావాలి. సినిమా పని నాకు ఇష్టం. అది ఏ పని చేయడానికన్నా నేను సిద్ధం. ఎందుకు వచ్చింది గ్యాప్ మధ్యలో? చాలా చాలా గ్యాప్ వచ్చింది. ఎంత గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు? కనిపించకపోవటం గ్యాప్ అంటే మీరు అండర్గా ఎన్నో చాలా సినిమాలు చేస్తూ ఉంటారు, సలార్గానే చేస్తూ అంటే అది వర్క్ రిలీజ్ కాకపోవడం వల్ల గ్యాప్ కనిపిస్తుంది. కొన్ని వర్కౌట్ కాకపోవడం వల్ల గ్యాప్ కనిపిస్తుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ గ్యాప్ కూడా అప్పుడప్పుడు మనం తీసుకునేది కూడా అవుతుందండి. గ్యాప్ అది జనరల్గా ఫేట్ ప్రకారం రావచ్చు, దాంట్లో మనం కూడా తీసుకునేది ఉంటుంది. ఎందుకోసం అంటే ఒక సర్టన్ 7-8 years ఒక కమెడియన్గా చేసిన తర్వాత మనం అవే క్యారెక్టర్ రిపీట్ చేస్తుంటే మనపైన మనకి ఒక మనాటం వస్తుంది. ఇది విన్నాను, చాలా మంది చేంజ్ ఓవర్ కోసం వేరే క్యారెక్టర్లు వేస్తారు, లేకపోతే కమెడియన్ అంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇక్కడి నుంచి ఏజ్ పెరిగిన దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, రెమ్యునేషన్ ఎక్కువగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఆ రకంగా ట్రెండ్ మార్పు తీసుకున్నారా? లేకపోతే ఆ రకంగా మార్పు తీసుకోవాలని ఇప్పుడు ట్రై చేస్తున్నాను. ఆ రకంగా మార్పు తీసుకోవాలని ట్రయల్స్ కూడా వేస్తున్నాను. త్వరలో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీకు కనపడతాను, 100% కనపడతాను. ఓకే. ఎందుకు అందరూ కామెడియన్గా? ఎందుకంటే బ్రహ్మానందం గారు పూర్తి స్థాయిలో కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది కొన్ని ఎక్కడో నచ్చలేదు. ఎందుకంటే చూసే మార్పు, ఎందుకంటే బ్రహ్మానందం గారిని చూసాము, బాబాయ్ హోటల్ లాంటి చూసిన తర్వాత ఆయన ఏడిపిస్తుంటే, బ్రహ్మానందం గారిని స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆయన ఏడిపిస్తే ఎక్కడో మేము చూడలేకపోయాం. ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాల. అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీ దగ్గర నుంచి చేసిన తర్వాత మీరు హఠాత్తుగా సప్తగిరి ఉంటే నవ్విస్తాడు, సప్తగిరి ఉన్న 4 సీన్లు మనం హాయిగా నవ్వుకోవచ్చు అని వెళ్ళిన తర్వాత మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏడిపించారు అనుకో. మిమ్మల్ని చూసే విధానం మేము అది మన పైన మనం చేసుకునే వేరియేషన్ అండి. అది మీకు 100% ఒకనొక సందర్భంలో ఏ ఆర్టిస్ట్ కన్నా కావచ్చు, ఏ కమెడియన్ కన్నా కావచ్చు, వచ్చే కామెంట్ అంటే చేసిందే చేస్తున్నారు అంటారు. అది ఎంత పెద్ద కమెడియన్ కన్నా కావచ్చు, లెజెండ్ కమెడియన్స్ కూడా కావచ్చు, చేసిందే చేస్తున్నారా అంటారు. నాకు తెలిసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం సూర్యకాంతం గారు ఒక్కరే దాని నుంచి బయటపడ్డారు. ఆయన అంటే ఆ క్యారెక్టర్ని ఎన్నిసార్లు చేసినా మనము 100% యాక్సెప్ట్ చేసాం. అది చేసే కొద్దీ మనం ఎంజాయ్ చేస్తాం, అంత గొప్ప నటే ఆమె. సో దాంట్లో చిన్న చిన్న వేరియేషన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ చేసినా మనం ఎంజాయ్ చేసాం. సో అది ఆమెకు ఒక్కరికే అది జరిగింది. మిగతా ఎవరు చేసినా కూడా కమెడియన్స్ మనకు అలా ఫీల్ వస్తుంది. సో దాని నుంచి క్రాస్ చేసి ఒక ఫైట్ చేయాలి, ఫైట్ చేసి ప్రూవ్ చేసుకోవాలంటే సప్తగిరి ఎక్స్ప్రెస్ వచ్చిందిగా, దాంట్లో 100% అది కమర్షియల్గా వర్కౌట్ అయింది. దాంట్లో నా పర్ఫార్మెన్స్ కూడా దానవీర సూరకన్న డైలాగ్ కావచ్చు, ఎమోషన్ సాంగ్స్ కావచ్చు, తర్వాత ఎల్ఎల్బి కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు నేనుగా తెగించి చూపించుకుంటే ఈరోజు అవుట్పుట్ వచ్చింది. ఈ చూపించుకునే విధానం ఆ జనరేషన్ వదిలాను కాబట్టి వాళ్ళు వచ్చి ఇప్పుడు నా కథలు చెప్పి ఇటువంటి సినిమాలు తీస్తున్నారు. సో అప్పుడు ఒక కమెడియన్గా ఉండిపోయాం అనుకోండి, వాళ్ళు కూడా వచ్చి నాకు కామెడీ కథలే చెప్తారు. ఇప్పుడు ఒక సినిమాలో 10 సీన్లు చేసే కామెడీ ఇక్కడికి వస్తే ఏం చేయాలి, 100 సీన్లు కామెడీ చేయాలి. అప్పుడు నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఎందుకు ఇలా చిన్న లైఫ్, రకరకాల వేలు ప్రయత్నిద్దాం, భవంతో తోడున్నాడు, గెలుస్తాం అనే నమ్మకంతో సంకల్పించుకొని ముందుకు నడవడం, యుద్ధం చేయడం, గెలవడం, అంతే. ఇంత పాజిటివిటీ ఎలా వచ్చింది చిన్న వయసులో? జీవితం అన్నింటినీ నేర్పిస్తుంది. జీవితం మనకి అన్నింటినీ నేర్పిస్తుంది. మనం మొనాటం అయిపోతున్నాం మనం అనుకున్నప్పుడు, వేరే దారి ఎత్తుకోవాలన్నప్పుడు తప్పకుండా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ప్రయత్నించే విధానంలో చాలా మానసిక క్షోభ అనిపించాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో అన్నీ అర్థమవుతాయి మనకి. సో ఇప్పుడు ఎటైనా సరే 100% ఈ గోల్ కొట్టాలి అంటే మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంత కష్టపడాలో, ఇలా ఇప్పుడు నేను ఒక కామెడీ హీరోగా నిలబడాలి, డెఫినెట్గా మళ్ళీ ఆ యుద్ధమే చేయాలి. ఇప్పుడు ఆ యుద్ధమే చేస్తున్నా. వాటికి ఫుల్ స్టాప్ భగవంతుడి దేవలో ఈ పెళ్లిగాని ప్రసాద్ అవుతుంది. సూపర్. మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అనిల్ రావుపూడి ఇటువంటి జానర్లో దిట్ట, కొట్టిన నూరిని కారం అవ్వచ్చు, కొట్టిన పిండి అవ్వచ్చు, ఇది అంటారు కదా, అట్లాగే ఆయనకి అని చూపించారు ఈ సినిమా. అనిల్ రావుపూడి చూశాడండి సినిమా, గుడ్ అన్నారు, గుడ్ మార్క్స్, బాగుంది. నేను ఈ సినిమాని సిరీస్ అన్నకు రికమెండ్ చేస్తున్నా. ఫస్ట్ సిరీస్ అన్నకు చూపించు, అనిల్ రావుపూడి మార్క్ ఈ సినిమాలో ఉంది, చూపించి చాలా బాగుంది, వితౌట్ ఆర్ఆర్ చూశారు, చూసి గుడ్, నేను నుంచి కొత్తగా చూశాను, ఇది కరెక్ట్గా మనం ఇక్కడ చేస్తున్నాం, నువ్వు చూపించన్నారు. అనిల్ రావుపూడి చెప్తే సిరీస్ అన్న చూశాడు, చూసి దీన్ని రిలీజ్ చేయడం, దీన్ని వెనక ఉండడం జరుగుతుంది. సూపర్. పెళ్లికాని ప్రసాద్ ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, కామెడీ సినిమాలు కావచ్చు, బయటి జానర్ కావచ్చు. వాళ్ళు పెద్ద హీరోలే థియేటర్కి ఆడియన్స్ రప్పించాలంటే చాలా కష్టమవుతున్న పరిస్థితి. మ్యాట్నీ నుంచి టైంకి రావట్లేదు. ఏమాత్రం డిబైట్ టాక్ వచ్చినా, నీ సినిమా రివ్యూ బాగాలేదని వచ్చినా ఇమీడియట్గా చూస్తాను, కానీ ఫేస్బుక్లో పెడుతున్నాడు. పెట్టే టైంకి ఇది బాగాలేదనేటప్పటికి ఇది ఓటీటీలో చూద్దామని మీరు బ్రేక్ ఈవెన్ కోసం సినిమా అమ్మేస్తారు. 15 daysకో లేదా 1 monthకి అమ్మేస్తారు.
ఓటీలో చూద్దాంలే, సరదాగా ఇంట్లో కూర్చొని చూద్దాంలే, మళ్ళీ అంత ఖర్చు ఎందుకులే అనుకుంటారు. ఇవాళ ఉన్న టైంలో ఆడియన్స్ని థియేటర్ రప్పించడం అనేది టాస్కా కాదా? యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గాను ప్లస్ ఓ హీరోగా మీరు చెప్పండి. 100% అదైతే నిజమన్నా. ఆడియన్స్ లోపల ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో రివ్యూస్ని బట్టే మనం సినిమాకి వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే వందల కోట్ల సినిమాలు కూడా మనకు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి, అమెజాన్లో ఉన్నాయి, హాట్స్టార్లో ఉన్నాయి, రకరకాల యాప్స్లో మనకు ఉన్నాయి. సో వీటన్నిటి మించి నా సినిమాకి ఎందుకు రావాలి అనుకుంటే లక్కీగా ఎన్నో యాక్షన్ సినిమాల మధ్య ఒక గోదావరి గట్టు మీద అనే ఒక వినసొంపైన సాంగ్ మనకి వినపడినప్పుడు, ఒక నవ్వులు పోయించే ఒక సీన్స్ కొన్ని వచ్చినప్పుడు, ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రీజనల్ లాంగ్వేజెస్లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది. సో అక్కడ పనిచేసింది ఫన్, మా నమ్మకం ఫన్. 100% మేము నవ్విస్తామని గొప్ప నమ్మకంతోనే ఈ సినిమా ఓటీటీ ఆఫర్లు ఉన్నా కూడా థియేటర్కి వచ్చి ఓటీటీకి వస్తామని చెప్పి మా ప్రొడ్యూసర్లు నిర్ణయించుకోవడం, దీని వెనక రాజ్ సార్, శిరీష్ సారు, అనిల్ రావుపూడి, మారుతి అన్న వీళ్ళందరూ ఉండడం, ఒక యుద్ధం చేద్దాం, మంచి సినిమా అవుతుంది, థియేటర్కి వెళ్ళి బయటకు వద్దామని చెప్పి నిశ్చయించుకొని నిర్ణయం తీసుకొని ఇక్కడ వరకు వచ్చాం. సో మా పైన మాకు నమ్మకం, మేము నవ్విస్తాం, వస్తాం, మేము రండి, మిమ్మల్ని నవ్విస్తాం. సూపర్. సప్తగిరి అంటే కొంతమంది టార్గెటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది మన ఎవరు తిరుపతి డైరెక్టర్, ఆయన పేరు ఏంటి, మంచి వాళ్ళ నాన్నగారు రైటరు, మేర్లపాక్ గాంధీ కానీ, తర్వాత మన మారుతి గారు కానీ, తర్వాత చాలామంది డైరెక్టర్లు మీకోసం క్యారెక్టర్ రాస్తూ ఉంటారు. అటువంటిది నాకు తెలిసి ఏ ఆర్టిస్ట్ కానీ అదృష్టం. అటువంటిది ఎట్లా ఉంటుంది వాళ్ళతో బాగా? మేర్లపాక్ గాంధీతో కానీ, మేర్లపాక్ గాంధీ వరుణ్ తేజ్ గారు సినిమా చేస్తున్నారు, అది కూడా ఒక మంచి సినిమా, దాంట్లో మంచి క్యారెక్టర్ ముందే చెప్పారు, మనం చేద్దాం, అయ్యో ఎంత మాట, 100% టైం రెడీ. ఇప్పుడు మారుతి అన్న రాజాసాబ్, ఇంకా అది మాకు నా హోమ్ బ్యాండర్ అన్న, డివైన్ కనెక్ట్ అన్నతో, సో అన్న మంచి క్యారెక్టర్. సో ఇంకా 2-3గా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు ఇంకోటి ఓపెన్గా చెప్తున్నా, కమెడియన్గా ఆ క్యారెక్టర్ని బట్టే చేస్తున్నా. ఆ క్యారెక్టర్ ఒక కమెడియన్ కన్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే బాగుంటుంది, అటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. వీళ్ళతో చెప్తారా మీరు, నాకు కామెడీ వద్దు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్తుంటారా? 100% చెప్తా. ఇప్పుడు నేను వెళ్ళి అదే నాకు తెలిసిన ప్రతి డైరెక్టర్కి ఇన్నాళ్ళు అది చేశాను, నన్ను అర్థం చేసుకోండి, ఒక్కసారి నాకు ఇటువంటి అవకాశం కూడా ఇవ్వండి అని మనం చెప్తే, అమ్మాయినా అడగందే అన్నం పెట్టదు అని మనం అడుగుతున్నాను. అది త్వరలో కొన్ని వర్కౌట్ అవుతాయి. అలా మారాలి, మార్పు చెందకపోతే నాకు 100% మనుగడే కష్టమైపోతుంది. సో అవి కూడా చేయగలని నిరూపించిన సినిమాలు ఉన్నాయి. అలా ఇందాక ఇంటర్వ్యూలు చెప్తున్నారు, సంక్రాంతికి వస్తున్నలో మిస్ అయ్యాను, అనిల్ రావుపూడికి మీకు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి. ఈసారి అనిల్ రావుపూడిది మిస్ అయింది కాబట్టి నాకు తెలిసి ఈ మిస్ అవటం చిరంజీవి గారి సినిమా కోసం ఆగిందా? ఏమి ఉండొచ్చండి, 100%. అనిల్ అయితే ఉందన్నాడు తప్పకుండా, పైగా మా బాస్ సినిమా 100% ఉంటుంది అనుకుంటున్నాను, ఉంటుంది, చేస్తాను. అన్న ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చిరంజీవి గారిలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అంటే మీరు గమనించింది, ఎందుకంటే ఒక 50 days వర్క్ చేసావు, చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళు మీరంతా, ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మీరంతా, ఈ 50 రోజుల్లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అంటే? అండ్ హార్డ్ వర్కే అండి, వయసుతో నిమిత్తం లేకుండా ఈరోజు నా స్టేజ్కి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటే కాలాలు తరాలు జనరేషన్స్ అయినా ఈ రోజు కూడా వాల్తెరువేలో ఫస్ట్ సాంగ్ ఎలా చేశారండి, నా బోటే ఎక్కువ డీజే కొట్టే అనే సాంగ్కి మేము పక్కన ఉంటాం, మేము ఎలా చేశారండి సాంగ్ అది. అసలు అలా ఆ మూమెంట్, ఆ గ్రేసింగ్గా తగ్గకుండా అసలు చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఈ డైలాగ్ ఇట్లా మాకు చెప్తూ, మేము నీ ఓన్ స్టైల్లో చెప్పుకోవాలి అంటే ప్రతిది హార్డ్ వర్కేనండి. మనిషికి ఆ కష్టపడే తత్వం ఉంటే ఇంక ఇప్పుడు కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. అయినా అంత హార్డ్ వర్క్ మాకు కళ్ళ ముందు కనపడుతుంటే నిజంగా మాకు గూస్ బంప్స్ వచ్చేవి ఆ డ్యాన్స్ వేస్తుంటే. మాకు అదే ఇష్టం. చిరంజీవి గారు చూస్తే నాకు హార్డ్ వర్క్ అది గుర్తొస్తుంది. ఆయన జీవితం నిజంగా మాలాంటి వాళ్ళకి ఒక భగవద్గీత. మేము జీవితంలో ఏం తప్పులు చేసినా ఆయన జీవితాన్ని ఒక తలుచుకున్నాం అనుకోండి, ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు. అటువంటి గొప్ప ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారితో మాకు. ఆ 50 రోజులు మేము కలిసి పనిచేయాలంటే మా డ్రీమ్ హీరో కదండి, మా గాడ్గా. అంటే మేము ఎక్కడో పుంగనూరు, బంగారపల్లిలో చిరంజీవి గారి మెకానికల్, ముఠా మేస్త్రి, గ్యాంగ్ లీడరు, కొత్త సింహం ఇవన్నీ చూసి ప్రజెంట్ ఇక్కడ చూస్తే మేము అలా ఒక ఆశ్చర్యంతో అలా ఉండిపోవడం. ప్లస్ అక్కడికి మేము చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడున్న దానికి తేడా కూడా లేదు మాకు. అసలు సేమ్ అదే స్ట్రక్చరు, అదే బాడీ లాంగ్వేజ్ ఉంటే ఇది ఏంట్రా, ఇదే అమృతం తాగేసింటారా వెళ్ళంతా అని అన్నంత దీంట్లో ఉంటాం. ఓకే, లుక్ ఉన్నది కదన్నా. ఇప్పుడు మనం ఎవరి సినిమా అయితే నేల బెంచీల్లో కూర్చొని చూసామో చైల్డ్హుడ్ డేస్లో అదే హీరోతో పక్కన భోజనం చేస్తున్నప్పుడు అసలు ఏముంటది? ఫస్ట్ 10 days మేము ఆ భ్రమలోనే ఉంటామండి. మా తోటి ఆర్టిస్టులు అందరూ సడన్గా కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు మన ఫిల్మ్ సిటీకి. రండి మన అడిగి పోదాం అంటారు. అక్కడికి వెళ్ళి దోశలు వేయిస్తారు, దోశలు తినండి అంటారు. మేము అసలు ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్, ఆ రీడిక, నాకు జ్వాలా సినిమా అయితే చాలా అసలు విపరీతమైన ఇష్టం అండి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, చిరంజీవి గారు అప్పుడున్న ఏజ్, ఆ రెబల్ లుక్ కావచ్చు, అందులో పర్ఫార్మెన్స్ కావచ్చు, నాకు చాలా ఇష్టం. అందులో ఇంటర్వల్ బ్యాంగ్ అనేది నేను దాదాపు జ్వాలా సినిమాలో ఒక 200-300 టైమ్స్ చూసింటాను. దాంట్లో జైల్లో ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఒక
ఎస్ఐ క్యారెక్టర్, ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారిని వాళ్ళ భార్యని ఈ విధంగా ఎవరు దారుణంగా హత్య చేశారని చెప్తారు. అప్పుడు చిరంజీవి గారి రియాక్షన్ ఉంటుందండి, ఇప్పటికే గూస్ బంప్స్ వస్తాయి నాకు. ఎప్పుడు చేసి చూపిస్తారా? ఎవరి నేను ఆ సీన్ చూపిస్తాను సార్. కాదు, మీరు చేసి మేము ఇంట్లో లేదు, అదే అది అసలు టచ్ చేయలేము దాన్ని. నాకు అంత ఇష్టం. ప్లస్ దానికి తగ్గ ఆర్ఆర్ ఉంటుంది దాంట్లో. ఆ షార్ట్ మేకింగ్, రవిరాజ్ పినిశెట్టి గారి డైరెక్టర్, ఆ షార్ట్ మేకింగ్, చిరంజీవి గారి ఆ రెబల్నెస్, అంటే ఆ యాంగ్రీ, ఆ షార్ట్, అసలు గూస్ బంప్స్ వస్తాయి సీన్. ఇప్పటికి నా లైఫ్లో ఫేవరెట్ సినిమా అది. జ్వాల అనే ఆ ఇంటర్వల్ బ్యాంక్. ఆ తర్వాత కొదమసింహం అయితే అసలు ఆ కౌబాయ్ గెటప్లో చిరంజీవి గారి స్టైల్స్, సిగారు వెలిగించాలి, ఇవన్నీ అసలు మైండ్లో మేము వద్దన్నా వెళ్ళవు అలా ఉంటాయి. సూపర్. కానీ ప్రభాస్ గారి గురించి చాలా మందికి తెలియదు. ఆయన మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, బాగా పాటలు పాడతాడు. అవును, చాలా మంది తెలియని విషయాలు. అవును. తర్వాత కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాడు, అవును, దగ్గరుండి చెప్పించుకుంటాడు, మీతో డైలాగ్స్ ఎంజాయ్ చేస్తుంటాడు. అవును. ఆయన లొకేషన్లో మీకు జరిగిన ఇన్సిడెంట్స్ 2-3 అయ్యలేదు సార్. లొకేషన్లో మాకు ఎక్స్ప్రెస్ రాజా బాగా ఇష్టం. ఆయనకి ఆ కుక్కల కామెడీ గురించి చెప్తారు. నన్ను ఆ కుక్కలు తరుగుకోవడం సార్, యావిడ్లో చూసి బ్రదర్ నిజంగా నవ్విపోయాను నేను అసలు నిజంగా అని చాలా అప్రిషియేట్ చేస్తారు. అవి గుర్తు చేసుకుంటారు. ఇంకోటి ఏదైనా సీన్స్ ఏదైనా వచ్చాయనుకోండి, అది ఇది మీ సీన్ సార్, మీ ఓన్ స్టైల్ సార్, ఇదంతా మీరు చేశాను అంతే, ఇంకంతే ఏముండదు మనకు. అంత పెద్ద హీరో దగ్గర నుంచి మనకు ఆ ఫ్రీడమ్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుందండి? ఒక్కసారిగా అరే మనం ఏదో చేయాలి అనే మళ్ళీ ఏదో చేస్తూ ఉండదు, మనం చేయాలి అంతే, మనం అనుకునేది చేయాలి. అలా ఉన్నప్పుడు నిజంగా మహారాజు లాంటి మనస్తత్వం ఆయన. సార్ అంటాడు ఏమని? బ్రదర్ అంటారు, సార్ అంటారు, గిరిగా సప్తగిరి అంటాడు, రకరకాలుగా అంటారు. నిజంగా ప్రభాస్ అన్నతో కావచ్చు, చిరంజీవి గారితో కావచ్చు, ఇట్లా మా డ్రీమ్ హీరోలతో చేయడం అనేది మాత్రం నో డౌట్ అండి. లైఫ్ లాంగ్ మెమరబుల్ డేస్ మనకి. ఫైనల్గా ఏం చెప్తారు? పెళ్లిగాని ప్రసాద్ 21 రాబోతుంది, నవ్వులు పోయిస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి మొత్తం అందరూ కలిపి 20th ఇంచుమించు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో 21st అయిపోతాయి. 21st కొన్ని ఎగ్జామ్స్ అవుతాయి, కొన్ని ఉన్నాయి, బ్యాలెన్స్ కొన్ని ఉన్నాయి. నేను ఒకటే చెప్తాను సార్, ఎన్నో ఫ్రస్ట్రేషన్స్లో ఉంటారు, ఎన్నో చికాకులతో ఉంటారు. సో మా సినిమాకి వస్తే ఆ 2 hours మిమ్మల్ని అవన్నీ మైమరిపించి మా సినిమాలో మిమ్మల్ని లీనమయ్యేలా చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం. మళ్ళీ బయటకు వచ్చి మీ జీవితాలు మీకు ప్రశాంతంగా కోరుకుంటాం. సో మా సినిమాకి వస్తే మాత్రం మిమ్మల్ని నవ్వించడంతో పాటు మళ్ళీ గుర్తుండేలా చేస్తా కొన్ని సీన్స్. సో అలా ఫన్ వర్కౌట్ అయింది. ప్లీజ్ రండి, చిన్నవాళ్ళం, మీరు మాలాంటి వాళ్ళ సినిమాకి వస్తే నిజంగా మా లైఫ్ ఇంకా బాగుంటుంది. సో అలా ఇది సప్తగిరి మనసులో మాట. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులు కానీ మీ టైం కానీ వేస్ట్ కాదు. పెళ్లిగాని ప్రసాద్ రండి, 2 గంటల సేపు హాయిగా నవ్వుకుంటూ వెళ్ళండి అని హామీ ఇస్తున్నాడు. మీరైతే 21st ఏమాత్రం ఖాళీ ఉన్నా పెళ్లిగాని ప్రసాద్కి వెళ్ళండి, హాయిగా నవ్వుకుని బయటికి రండి. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.